హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. కాకపోతే వెదర్ చేంజ్ వలన ఏమో ఫ్రెండ్స్ వచ్చేసి మార్నింగ్ లేచిన విపరీతమైన బాడీ పెయిన్స్ అట్లా అనిపిస్తూ ఉంది. నాకే అనిపిస్తుందో లేకపోతే అందరికి అట్లా ఉందో ఐ డోంట్ నో. బట్ వచ్చేసి ఇవాళ అయితే నేను డైలీ వాక్ చేస్తున్నాను కదండి. వచ్చేసి ఏంటి ఎప్పుడు ఫ్లవర్స్ గార్డెన్ చూపించే తిని ఏంటి నిమ్మకాయలు క్యారెట్ చూపిస్తుంది అనుకుంటున్నారేమో. అదేం లేదండి, చెట్లకి అసలు ఫ్లవర్స్ లేవు, ఓన్లీ గులాబీయే ఉంది. చామంతులు ఏం లేవు, మందార పూలు రాలేదు కదా అన్నట్టు, మందార పూలు రావట్లేదు కదా అన్నట్టు ఇంకా అవి చేయకుండా నేను డైలీ వాక్ చేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అన్నం మిగిలిపోతే నైట్ కానీ మార్నింగ్ మిగిలితే పోపు వేసేసుకున్నాను. ఇక్కడేమో ఇదిగోండి పెసరట్టు అనేది వేసేసుకున్నాను. వచ్చేసి ఆ నిమ్మకాయలు ఇంకా తీసి పిండేసి మనం పెట్టేసుకొని ఉప్పు కలిపి పెట్టేసుకుంటే ఈ సమ్మర్ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇప్పుడు నిమ్మకాయలు కూడా రేట్ ఎక్కువ ఉంటాయి కదా, బాగా వచ్చేసి కంకం తీసి బయట పెట్టి ఉప్పు కలిపేసి ఒక సీసాలు వేసి పెట్టేసుకుంటే మనకి 2-3 మంత్స్ అయినా పాడైపోకుండా ఉంటాయని తీసి బయట పెట్టాను. ఇదిగోండి టిఫిన్ అది చేస్తున్నా. ఇవాళ అయితే వచ్చేసి మా బాబుకి క్యారెట్ ఫ్రై అను పెసరట్టు వేసి బాక్స్ పెట్టి పంపించేసానండి. ఇంకా ఇప్పుడు మాకు కూడా అదే చేసుకుంటాము. ఉసిరికాయ పచ్చడిను క్యారెట్ ఫ్రై చేస్తా. అయితే వచ్చేసి సాంబార్ ఉంది, ఆ సాంబార్ తోటి ఇవాళ లంచ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. అయితే వచ్చేసి ఇంట్లోనూ బయట ఆఫీస్ పని మీద కొంచెం అటు ఇటు తిరగాల్సి వస్తుందండి. అందుకని బిజీ షెడ్యూల్లో నడుస్తుంది. ఇగోండి ఇందులో అయితే డైలీ వాటర్ పోస్తున్నా, ఇందులో అయితే వచ్చినాయి కానీ ఈ రెండిట్లో అయితే అసలు మొక్కలు రాలేదండి. ఇదైతే కొంచెం బాగానే వచ్చినాయి. అసలు ఇదిగో చూస్తున్నారా, క్లియర్గా వీడియో తీస్తున్నాను. ఇదేమో తౌడు అంటండి, మొన్న హోమంలో మొక్కలకి వేస్తే మంచిది అన్నారు ఈ తౌడు. సరే అందుకని ఇక్కడే పెట్టేశాను. ఇది తీసేసి మళ్ళీ కొత్త మొక్క పెట్టాలని అనుకున్నానని చెప్పాను కదా మీకు. ఇదిగోండి గులాబీ పువ్వు ఇది ఒక్కటే ఉంది, చెట్టుకే ఉంచాలనిపించిందండి, కొయ్యబుద్ధి కాలేదు. ఇదిగోండి వచ్చేసి బట్టలు అనేవి మిషన్లో వేసేసుకోవాలి. ఇవాళ రోజు మార్చి రోజు వేస్తా అండి మిషన్లో, డైలీ వెయ్యను. నేను వీడియో ఇక్కడ నుండి మీకు స్టార్ట్ చేయలేదు, ఏవో కనకాంబరాలు ఇవి ఉన్నాయి. మందార పూలు కూడా మొగ్గలు ఏం లేవండి. ఇంకా సమ్మర్ కదా, ఇంకా డైలీ వాటర్ పోయాలి మొక్కలకి. వచ్చేసి నీకు మట్టి ఎంత వాటర్ పోసినా ఎవాపరేట్ అయిపోతూనే ఉంది వాటర్. ఇదిగోండి దీపారాధన కూడా అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి 10 అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రై కోసం అని చెప్పేసి క్యారెట్ అంతా శుభ్రంగా కడుక్కుంటున్నాను. కొంతమంది పోపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేస్తారండి, వీళ్ళు అలా తినరు. మా ఇంట్లో ఫ్రై చేసేస్తున్నా. సాంబార్ ఉన్నప్పుడు ఫ్రై ఉంటే బాగుంటుంది కదా లంచ్లోకి, ఇంకా చట్నీ చేసేస్తే అయిపోతుందని క్యారెట్ కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి క్యారెట్ తరిగేసుకున్నాను. అదిగోండి ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై కదా. ఇదిగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై, ఉప్పు కారం జీలకర్ర వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ బాండీలోనే నువ్వుల నూనె వేసేసుకొని ఉసిరికాయ పచ్చడి కోసమని ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి మిరపకాయలు తీసి పెట్టుకున్నా. ఇది నువ్వుల నూనెతో పోపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వాళ్ళ లంచ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఉప్పు కారం జీలకర్ర వేసేసుకున్న సర్వింగ్ బౌల్లోకి తీసేసుకో. అయితే వచ్చేసి ఉసిరికాయ పచ్చడి మిక్సీ వేసేసుకుంటున్నాను.